కాశ్మీర్ లోయలోని పెహల్గాంలో ఉగ్రవాదుల చర్య తర్వాత ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. దీనికి ప్రతీకార చర్య ఎలాగుంటుంది? ఉగ్రవాదం ఎలా ఎలా ఎదుర్కొంటారు? పాకిస్తాన్‌కి ఎలా బుద్ధి చెప్తారు? దీని మీదే మన భారతీయులతో పాటు ప్రపంచ దేశాల అగ్రరాజ్యాలు సైతం దృష్టి సారించాయి. ఇటీవల కాలంలో చూస్తే ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా భారతదేశం కీలకంగా వ్యవహరిస్తుంది. భారత్‌తోటి చర్చలు జరపడానికి కూడా 2 దేశాలు కూడా ముందుకొస్తున్న తరుణంలో అదే భారతదేశం మీద పాకిస్తాన్ చేసిన చర్య చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు భారత్ తీసుకున్న చర్యల మీదే అగ్రరాజ్యాలు గానీ, ప్రపంచ దేశాలు గానీ ఎదురు చూస్తున్నాయి. పాట్నాలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదులకు ఈసారి ధీటైన జవాబు చెప్తామని, కలలో కూడా ఊహించని విధంగా వారి ప్రతీకార చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. మరోపక్క అమిత్ షా కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పా ఉగ్రవాదులకు ఎవరైతే ఉందో తగిన బుద్ధి చెప్తామని చెప్పారు. కానీ ప్రపంచ దేశాలు గానీ, భారతీయులు గానీ ఇది కోరుకోవడం లేదు. ఉగ్రవాదం మీద చర్య కాదు కోరుకుంటున్నది. ఉగ్రవాదం ఏదైతే ప్రేరేపించి భారతదేశం మీద పంపిస్తుందో పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడకుండా తగినటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అదే కోరుకుంటున్నారు. ఉదాహరణకు మనం చూసుకుంటే గతంలో చూసుకుంటూ వస్తే 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. తర్వాత 2019లో పుల్వామా దాడి జరిగింది. దాని తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారతదేశం అంటే ఏంటో ఒకసారి పాకిస్తాన్ రుచి చూపించారు. అయినప్పటికీ పాకిస్తాన్‌లో బుద్ధి రాలేదు. ఒక పక్క ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నా, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా వేల కోట్లు సైనికులకి కేటాయించడమే కాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశంలోకి పంపిస్తుంది. ప్రస్తుతం భారతదేశం చాలా కాలంగా చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి దాడులు లేవు. కాశ్మీర్ కూడా పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. దీంతో తట్టుకోలేని పాకిస్తాన్ ఏదో చర్య చేయాలని చెప్పేసి ఇలాంటి ఘాతుకానికి పాల్పడింది. ఇలాంటి తరుణంలో ఏదో గతంలో ఒక సినిమా హీరో చెప్పినట్టు కొడితే 2 ఎకరాలు తడుస్తాయంటాడు. అలాగా ఈసారి భారతదేశం గాని దెబ్బ కొడితే మొత్తం పాకిస్తాన్ తడవాలి. ఇదే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుంటే కన్యాకుమారి వరకు ఒకటే మాట వినిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఉగ్ర దాడి చేయాలంటే పాకిస్తాన్ కనీసం 2 రోజులు, 3 రోజులు నిద్ర పట్టని పరిస్థితి తీసుకురావాలి. అలాంటి పరిస్థితుల కోసమే భారతదేశం ఎదురు చూస్తుంది. ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. గతంతో మనం పోల్చుకుంటూ వస్తే భారతదేశం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తుంది. కార్గిల్ సమయంలో మనకంతగా పట్టు లేదు. ప్రపంచ దేశాల మధ్య సాధారణమైన ఒక దేశంగా ఉండేది. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్క అడుగు తీసుకుంటూ వచ్చి ఈరోజు అగ్రదేశాల నడుమ భారతదేశం కూడా అత్యంత కీలకంగా మారింది. ఏ దేశంలో యుద్ధం జరిగినా, ఏ దేశంలో ఎన్నికలు జరిగినా ఏమైనా సరే భారతదేశాన్ని వైపు ఒక చూపు చూస్తున్నాయి. భారతదేశం సహాయం కోరుతున్నాయి. భారతదేశంతో అండగా ఉంటాయి. ప్రధానంగా కరోనా సమయంలో భారత్ వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలనే ఆసక్తి కలిగించేలా చేసింది. ఇక్కడ నుంచి తయారైన ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో, కరోనా వ్యాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ దేశాలు వాడుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఒక స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి తరుణంలో జరిగిన దాడి అన్నది ఆషామాషీ కాదు. దీన్ని ప్రతీకార చర్యగా చాలా గట్టిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ తరుణంలో భారతదేశం ఎలాంటి చర్య తీసుకుంటారన్న దాని మీద ఆసక్తిగా నెలకొని ఉంది. ఇప్పటికే ప్రధాని మోడీ కావచ్చు, తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ వీళ్ళంతా కూడా ఈ విధంగా చర్యలు తీసుకోవాలని దాని మీద వేచి చూస్తున్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతిపక్షాలన్నీ కూడా భారతదేశానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నాయి. తాము తీసుకునే చర్యలకు మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రపంచంలో అనేక దేశాలు ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీతోని, తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులతోని మాట్లాడి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే మనం పాకిస్తాన్ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా భారతదేశం ఈ విధంగా ఆలోచిస్తే మరోపక్క పాకిస్తాన్ చూస్తే కరాచీలో ఈ నెల 20 తేదీ తర్వాత అణు పరీక్షలు చేయడానికి కూడా సిద్ధమవుతుంది. కొన్ని రాకెట్లను ప్రయోగిస్తుంది. ఇది అంటే ఒక రకంగా చేయాలంటే కవ్వింపు చర్యలు భారతదేశం మీద దాడి చేయడానికి కాకుండా మరోపక్క కవ్వింపు చర్యలు కూడా చేపడుతుంది. ఇలాంటి కవ్వింపు చర్యని ఆపడానికి భారత్ చాలా పకడ్బందీగా ముందుకు పోవాల్సింది. ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలు ఏమున్నాయో అవన్నీ ఏరి వాటన్నిటిని కూడా కూల్చాల్సిన అవసరం ఉంది. ఇది అలాగే అదేవిధంగా దేశంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు కొన్ని చోట్ల స్లీపర్ సెల్స్ లాగా భద్రతలు ఉంటున్నాయి. అవన్నీ కూడా కనిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందరినీ కూడా అసలు ఉగ్రవాదం అన్న ఇది లేకుండా చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతుంది. ప్రతి ఒక్కరి మాట ఒకటే, భారతదేశం తీసుకునే చర్య ఏ విధంగా ఉంటుంది అన్న దాని మీదే ప్రతి ఒక్కరు దృష్టి సారించారు. అందరూ అనుకున్న విధంగానే మోడీ కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ కూడా భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా మళ్ళీ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భూభాగంలో వచ్చి పాకిస్తాన్ చొరబడి ఉంది. ఈ సమయంలో కానీ ఇది కారణంతో వారిని తరమాల్సిన అవసరం ఉంది. లేకపోతే పక్కనే ఉండే చైనా కూడా మరో అడుగు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ దాడి ఘటన తర్వాత భారతదేశం కానీ
చురుగ్గా వ్యవహరించకపోతే మిగతా దేశాల ముందు కూడా భారతదేశం చాలా చులకన అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ తరుణంలో తీసుకోవాల్సిన చర్యలైతే చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి పాకిస్తాన్ మీద ప్రకటించబోయే యుద్ధం అన్నది, హెచ్చరికలు అన్నది, ప్రతీకార చర్యలు మిగతా దేశాలకు కూడా ఒక బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. భారతదేశం అంటే ఏంటో ప్రపంచ దేశాలు చాటి చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.